హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే, ఇక గోల్డ్ లోన్ తీసుకునే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్. ఆర్బీఐ కొత్త రూల్స్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను, మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక గోల్డ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్. బ్యాంకులే రోజుకు 5,000 చెల్లిస్తాయి. ఆర్బీఐ కొత్త రూల్స్. ఇక బంగారం రుణాలపై తీసుకునే వారికి భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గోల్డ్ లోన్లకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ఇటీవలే విడుదల చేసింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇచ్చే బంగారు రుణాలపై నిబంధనలు కఠినతరం చేసేందుకు ఈ చర్య తీసుకుంటోంది. బంగారు ఆభరణాలు, నాణ్యాల తనఖాలపై ఇచ్చే రుణాలకు ఈ కొత్త మార్గదర్శకాలు వర్తించనున్నాయి. ఇక రుణ విధానంలో స్థిరత్వం లేకపోవటం, రుణగ్రహీతలకు రక్షణ కల్పించకపోవటం, రుణదాతల రిస్క్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవటం వంటి సమస్యలు పరిష్కరించేందుకు ఈ కొత్త మార్గదర్శకాలు రూపొందించినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ ముసాయిదా మార్గదర్శకాలపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టింది. బంగారు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు వేరువేరు విధానాలు అనుసరిస్తున్నాయి. దీంతో లోన్లు తీసుకునే వారికి నష్టం జరుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొత్త మార్గదర్శకాలు తయారు చేసింది ఆర్బీఐ. ఇక అన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఒకే విధమైన నిబంధనలను పాటించేలా ఆర్బీఐ చర్యలు తీసుకుంటోంది. దీని ద్వారా రుణగ్రహీతలకు రక్షణ కల్పించవచ్చని, రుణదాతలు రిస్కులను సమర్థవంతంగా నిర్వహించగలరని ఆర్బీఐ భావిస్తుంది. ఆర్బీఐ విడుదల చేసిన ముసాయిదా మార్గదర్శకాల్లోనే ముఖ్యాంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక తనఖా పెట్టిన బంగారాన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ సొంత బ్రాంచుల్లోనే భద్రంగా ఉంచాలి. సురక్షితమైన, భద్రత గల గదులు కలిగి ఉండాలి. ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్కు బంగారాన్ని తరలించటం సాధ్యమైనంత మేరకు నివారించాలి. ఇక వేలం వేయడానికి బ్రాంచ్ మూసివేసినప్పుడు వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తరలించేందుకు అనుమతి ఉంటుంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తమ బంగారు నిల్వ వ్యవస్థలను ఎప్పటికప్పుడు ఆడిట్ చేయాలి. సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. తనఖా పెట్టిన బంగారం స్వచ్ఛతను ఆకస్మికంగా తనిఖీ చేయాలి. ఆకస్మిక తనిఖీల గురించి లోన్లు తీసుకున్న వారికి ముందుగానే సమాచారం ఇవ్వాలి. రుణం తీసుకునే సమయంలోనే ఈ రూల్స్ తెలియచేయాలి. ఇక రుణగ్రహీత రుణం తిరిగి చెల్లించకపోతే బంగారాన్ని వేలం వేయటానికి బ్యాంకులకు అనుమతి ఉంది. అయితే వేలం ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. ఈ వేలం గురించి కనీసం 2 వార్తాపత్రికల్లో ప్రకటన ఇవ్వాలి. రుణగ్రహీతకు, వారి వారసులకు నోటీసులు ఇవ్వాలి. వేలం వేసేందుకు ప్రత్యేకంగా నియమించిన అధికారులనే ఉపయోగించాలి. మొదటి వేలం లోను ఇచ్చిన బ్రాంచ్ ఉన్న పట్టణంలోనే నిర్వహించాలి. లేదా జిల్లాల్లోనే ఇతర బ్రాంచుల నుంచి బంగారాన్ని సేకరించి వేలం వేయవచ్చు. ఆన్లైన్లోనూ వేలం నిర్వహించవచ్చు. వేలం ప్రారంభం ధర బంగారం విలువలో 90% కంటే తక్కువ ఉండకూడదు. రుణాలు ఇచ్చిన బ్యాంకు సిబ్బంది, వారి అనుబంధ సంస్థలు, వాల్యుయేషన్ ఏజెన్సీలు వేలంలో పాల్గొనకూడదు. అలా జరిగితే రోజుకు 5,000 చెల్లించాల్సిందే. బంగారం బ్యాంకు ఆధీనంలో ఉన్నప్పుడు పోతే లేదా పాడైతే దానికి వారే బాధ్యత వహించాలి. మరమ్మతు ఖర్చులు భరించాలి. రుణగ్రహీతలకు నష్టపరిహారం ఇవ్వాలి. బంగారం తిరిగి ఇవ్వటంలో ఆలస్యం జరిగితే రోజుకు 5,000 చొప్పున జరిమానా చెల్లించాలి. రుణం తీర్చిన తర్వాత తనఖా పెట్టిన బంగారాన్ని తిరిగి ఇవ్వటానికి గరిష్ట 7 పని దినాలు మాత్రమే తీసుకోవాలి. ఆ తర్వాత రోజుకు 5,000 చొప్పున లోన్ తీసుకున్న వారికి బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక రుణం తీర్చిన 2 సంవత్సరాల తర్వాత కూడా ఎవరూ క్లెయిమ్ చేయకపోతే ఆ బంగారాన్ని క్లెయిమ్ చేయని ఆస్తిగా పరిగణిస్తారు. రుణగ్రహీతలను, వారి వారసులను గుర్తించేందుకు బ్యాంకులు ప్రయత్నించాలి. ప్రతి 6 నెలలకు ఒక్కసారి ఈ విషయాన్ని తమ బోర్డుకు నివేదించాలి.